హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళని 3 కేటగిరీలుగా విభజించడం అయితే జరిగింది. L1, L2, L3 ఈ విధంగా 3 కేటగిరీస్గా వీరినైతే విభజించడం జరిగింది. ఆల్రెడీ L1లో ఉన్నటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైతే ఇప్పటికే ఒక విడత ఇండ్లని మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత రెండో విడత ఇవ్వడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేయడం అయితే జరుగుతుంది. ఇందులో భాగంగా L2 లిస్ట్లో, L3 లిస్ట్లో ఉన్నటువంటి వారైతే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే చాలా కాలంగా కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు L2 లిస్టు వాళ్ళకైతే భారీ శుభవార్తని రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. అది ఏమిటి అంటే, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లని కట్టించడం అయితే జరిగింది. ఈ యొక్క ఇండ్లని ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మందికి పంచిపెట్టాలి L2 లిస్ట్లో ఉన్నటువంటి వారికి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను, అసలు మీ యొక్క పేరు అనేది ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్స్లో L1 లిస్ట్లో ఉందా, L2 లిస్ట్లో ఉందా, L3 లిస్ట్లో ఉందా, ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్తో పాటుగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది L2లో ఎవరికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, ఏ కేటగిరీ వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ వీడియోస్ కూడా తప్పకుండా మీ వరకు రీచ్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి గనక వెళ్ళినట్టయితే, ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే కొన్ని చోట్ల పంపిణీ కార్యక్రమం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని చోట్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నవి కాబట్టి అవి దాదాపు 90% వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ 90% వర్క్ కంప్లీట్ అయినటువంటి ఇండ్లు ఏవైతే 50,000కి పైగా ఉన్నాయో అందులో 10% వర్క్ అనేది కంప్లీట్ చేపించి ఈ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్లో భాగంగా ఎవరైతే L2 లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యేలు అయితే ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ప్రముఖంగా మన అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా తదితర మంత్రి, ఎవరైతే గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వీరు కూడా అసెంబ్లీలోనే కోరడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రక్రియ అనేది మనకి త్వరలోనే ఈ L2లో ఉన్నటువంటి లబ్ధిదారులకి ఈ ఇండ్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు మీ యొక్క పేరు ఏ లిస్ట్లో ఉంది అనేది ఏ విధంగా చూసుకోవాలో కూడా చూపిస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ ఇది. ఇందిరమ్మ ఇండ్లు .telangana.gov.in అని చెప్పేసి మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ టచ్ చేస్తే సరిపోతుంది, ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ సెర్చ్ బై అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మనకి 4 ఆప్షన్స్ వస్తాయి. నేనైతే మొబైల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని నా యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈ కింద ఉన్నటువంటి సెర్చ్ పైన క్లిక్ చేస్తాను. చూడండి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. సెర్చ్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా సెర్చ్ అయిపోయి ఈ విధమైనటువంటి ఆప్షన్స్ అయితే మనకి వస్తాయి. ఇలా కిందికి స్క్రోల్ చేయండి. నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ని బ్లర్లో చూపిస్తున్నాను. ఇక్కడ నా మొబైల్ నెంబర్ పైన మా అమ్మగారికి సంబంధించినటువంటి స్టేటస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇనిషియల్ లిస్ట్ టైప్ అని చెప్పేసి లిస్ట్ 3లో ఉంది. మాకు ఇదివరకే 2009లో ఇందిరమ్మ ఇల్లు అనేది రావడం జరిగింది కాబట్టి మాకు లిస్ట్ 3లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇదివరకు ఇల్లు పొందినటువంటి ప్రతి ఒక్కరికి లిస్ట్ 1 ఆర్ లిస్ట్ 2 అయితే ఉంటుంది. లిస్ట్ 2లో ఉండి ఇల్లు లేనటువంటి వారికైతే ఖచ్చితంగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో ఈ విధంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి L1లో ఉన్నటువంటి వారికి ఇందిరమ్మ ఇండ్లు, L2లో ఉన్నటువంటి వారికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైతే ఆలోచన చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో టాపిక్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.